ఇలాంటి రిటర్న్స్ వచ్చినప్పుడే అర్థమవుతుంది మరీ మనుషులు ఇంత దారుణంగా ఉన్నారా అని చెప్పనేసి. మీషోలో ఇప్పటిదాకా 50+ ఆర్డర్స్ అయితే డిస్పాచ్ చేశాను. ఫస్ట్ టైం నాకు కొన్ని రిటర్న్స్ వచ్చాయి, వింటూ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ కస్టమర్ బొక్కేస్ అన్నమాట. తీరేస్తే నాకు ఎంత కోపం వస్తుందంటే, ప్యాక్ చేసే ముందు వాళ్ళకి ఫొటోస్ పెడతాను, మీకు ఓకే అంటే నేను డిస్పాచ్ చేస్తాను అని చెప్పనేసి. ఎలా చేశాను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూసేయండి. అండ్ వీళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, చిన్నదిగా ఉంది, అస్సలు వెయిట్ లేదు అని చెప్పన్నారు. సీరియస్లీ ఒక 6 ఫొటోస్ బొక్కే ఎందుకు వెయిట్ ఉంటుంది అసలు? ప్రైస్ విషయానికి వస్తే మీషోలో జస్ట్ 158 రూపీస్ ఆ బొక్కే. అండ్ అది మీరు యూజ్ చేసి దాంట్లో ఉన్న ఫొటోస్ తీసేసి నాకు రిటర్న్ చేస్తే నాకు దాంతో మళ్ళీ యూజ్ అయినా ఉంటుందా అసలు? అండ్ మాకు బాక్స్ అయినా రిబ్బన్స్ అయినా ఆ కవర్స్ అయినా ఏది మాకు ఫ్రీగా రాదు. ఇవి వచ్చి కొరియర్ రిటర్న్స్ అన్నమాట. ప్లీజ్ టైం పాస్కి ఆర్డర్స్ అనేది అసలు ప్లేస్ చేయొద్దు. ఇక్కడ ఏదో సంపాదించేయాలి మనీ కోసం అయితే బిజినెస్ చేయట్లేదు. మేము చేసే వరకు కూడా మనీ తీసుకోము. ఆ ప్రోడక్ట్కి పడిన కాస్ట్ మెటీరియల్స్ ఒక్కటే మేము మనీ అయితే తీసుకుంటాము. ఇలా చేయడం కరెక్టే అంటారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధేస్తుంది.